కాకి నేర్పే అద్వైతం. ఒకసారి ఒక భక్తుడొకరు పరమాచార్య స్వామి వారిని, మహాలయంలో మనకు కాకులు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు అని అడిగారు. స్వామివారు ఒకసారి చిరునవ్వు నవ్వి, తమిళంలో మనము కాకిని కాక అని పిలుస్తాము. ఇంకా ఏదైనా ప్రాణిని మనము అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని మియావ్ అని, చిలుకలు కీకి అంటాయి కాబట్టి వాటిని కీకి అని పిలుస్తామా? లేదు. కాకిని దాని అరుపుతో పిలుస్తాం. అదే దాని ప్రత్యేకత. కా అంటే కాపత్తు, రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకినికి ఆహారం పెట్టి కాక అని పిలిస్తే కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు. విరివిరిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబట్టి కాకిని అల్పపక్షి అంటున్నావు. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెప్తాను విను. అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కాకా అని అరిచి నిన్ను నిద్ర లేపుతుంది. ఒక్కొక్కసారి కోళ్లు సరిగ్గా సమయానికి లేవవు, కానీ కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్ర లేపుతుంది. అది పూజకు సరైన నిర్దేశం, అవును కదా? అంతేకాక దానికి ఆహారం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకొని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేక లక్షణం కలిగినది. మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు మరలా కాకా అని అంటుంది. ఆ రోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతుడికి కృతజ్ఞతగా. అలాగే కాకులు సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా. ఇది ఎంతమంది పాటిస్తున్నారు? కనుక నాకు తెలిసి కాకి అల్పప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృదేవతలు కాకి రూపంలో వస్తారు. మరొక విషయం, కేవలం మహాలయంలోనే కాదు, ప్రతిరోజు కాకికి ఆహారం పెట్టు. కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది. నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే అని తెలిపారు. ఇది వినగానే ఆ భక్తుడు అక్కడున్న వారందరూ స్వామివారికి నమస్కారం చేసి అందరూ ఒక్కసారిగా జయ జయ శంకర, హరహర శంకర అని పెద్దగా పలికారు. పరమాచార్య స్వామి వారి అద్భుతమైన అందమైన విశ్లేషణను మనమందరము పాటించి మన పూర్వీకుల ఆశీస్సులను పొందుదాం. అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి మదావహం. అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా.